సో కపుల్స్ అందరికి చాలా డౌట్ ఉంటుంది, చాలా ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి, చాలా మంది ఐవీఎఫ్ డాక్టర్స్ ఉన్నారు, ఏ సెంటర్ బెస్ట్ ఎలా తెలుసుకోవాలి అని. సో ఐవీఎఫ్ సెంటర్ మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో అది NABH అక్రెడిషన్ కానీ ICMR అక్రెడిషన్ కానీ ఉందో లేదో తెలుసుకోవాలి. బోర్డ్ సర్టిఫైడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ అనే వాళ్ళు ఉన్నారా లేదా, ఎవరు మీ ఎగ్ పికప్ చేస్తున్నారు, ఎవరు మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, డాక్టర్సే చేస్తున్నారా, ఇంకెవరన్నా బయట నుంచి విజిట్ చేస్తున్నారా అనేది కూడా తెలుసుకోవాలి. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఫర్ ఈచ్ పేషెంట్. సో అందరు పేషెంట్స్ కి IVF కాకుండా వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. సో ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని అక్కడ అవైలబుల్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. సెంటర్ లో వెల్ ఎక్విప్డ్ IVF ల్యాబ్ విత్ ఇంక్యుబేటర్స్, ICSI మెషిన్స్, PGT ఆప్షన్స్, లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ ఇవన్నీ ఉన్నాయా లేదా, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. అలాగే పేషెంట్స్ కి సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ సపోర్టివ్ స్టాఫ్ కూడా ఉన్నారా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని మీరు IVF సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.